హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్. నేను ఏందో అమ్మవారిని పట్టుకున్నాను చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఇక్కడి నుంచి కూడా మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి. ఇక కొన్ని రోజుల్లోనే వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి ఆ రోజు అందరూ కూడా పూజ చేసుకుంటారు కాబట్టి ఇట్లా అయితే చిన్న సింపుల్గా శారీ డ్రేపింగ్ అయితే చూపిస్తాను. ఇది ప్యూర్లీ బిగినర్స్కి అనమాట. బికాజ్ నేను కూడా బిగినర్ని కాబట్టి నేనంటే ప్రోని కాదు. సో నేను ఎట్లా కడతాను అనేది చూపిస్తున్నాను అనమాట. మీరు బ్లౌజ్ పీస్ తీసుకున్న శారీ తీసుకున్న కంపల్సరీగా కావాల్సింది ఎత్తు కాబట్టి మనకి ఎత్తుకు తగ్గట్టు నేనైతే ఇక్కడ చెంబులు అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ 3 చెంబులు అయితే తీసుకుంటున్నానండి. బ్లౌజ్ పీస్ పెట్టాలి అంటే 2 చెంబులు లేదా 3 చెంబులు అయితే సరిపోతాయి. నేను ఎందుకంటే శారీ కట్టాలనుకుంటున్నాను కాబట్టి బ్లౌజ్ పీస్తో మీరు కట్టాలి అనుకుంటే ఈ లెంత్ అనేది సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ దగ్గర కర్ర ఉంటే అవైలబుల్గా కర్రతో అయితే కట్టేసుకోవచ్చు. నా దగ్గర చిన్నది సువ్వ టైప్లో ఉందనమాట. ఆ సువ్వనైతే నేనైతే థ్రెడ్తో కట్టేసానండి. ఇక్కడ చెంబులు కూడా కదలకుండా ఉంటాయి. నేనైతే డబుల్ ప్లాస్టర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే చెంబులు కూడా కదలకుండా స్టిక్ అయి ఉంటాయి అనమాట. నేనైతే డబుల్ ప్లాస్టర్ 3 చెంబులకి యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎట్లా అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే అంటించేసాను అనమాట. లేదు స్టిక్కర్స్తో కాకుండా మీరు కావాలంటే బియ్యం అయితే పోసుకోవచ్చు. వాటర్ పోస్తే ఏంటంటే మీరు పూజ టైంలో ఎప్పుడైనా మనం చేసే టైంలో ఏదైనా జారి పడినా కూడా అంతా ఖరాబ్ అయిపోతుంది. సో నేను ఏంటంటే స్టిక్కర్తో అయితే డబుల్ ప్లాస్టర్తో అయితే అంటించేసాను అనమాట 3 చెంబుల్ని కూడా. అప్పుడు త్వరగా ఊడిపోకుండా ఉంటాయండి. సో దట్ నేను ఇట్లా అంటించేసాను అనమాట. ఇక్కడ నేను శారీ కట్టాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజులో బిందె అయితే తీసుకుంటున్నానండి. నేను ఇది అమ్మవారి కోసం అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం గోల్డ్ షైన్లో ఉంటుంది కదా, బాగుంటుందని చెప్పేసి నేనైతే అమ్మవారికి ఈ శారీ కింద సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. శారీలో వచ్చి బ్లౌజ్ పీస్ కానీ నేను ఎక్కడా కూడా కుట్టించలేదు, కట్ చేయలేదు అనమాట. అట్లాగే ఉంచేసానండి. ఈ శారీని అనేది సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. నేను పెట్టే అమ్మవారి విగ్రహానికి నేనైతే చిన్న మీడియం సైజులో అయితే పెడదాం అనుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ హైట్ కాకుండా ఉండాలని చెప్పేసి శారీకి వచ్చిన 2 ఎండ్స్ని కూడా నేనైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనం శారీకి ఎట్లాగైతే మనం డైలీ వేర్ కట్టుకునే శారీస్ కానీ ఎట్లా ప్రీ ప్లీటింగ్ అయితే చేసుకుంటున్నామో ఈ ప్రీ ప్లీటింగ్ ముందే చేసుకుని పెట్టుకుంటే అమ్మవారికి కట్టడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, అలాగే చాలా సులువుగా ఉంటుంది అనమాట. నేనైతే కుచ్చుళ్ళు అయితే ఎట్లా పోసుకుంటామో మనం శారీ కట్టుకునే కుచ్చుళ్ళు అయితే ఎట్లా వేస్తామో సో అట్లనే కుచ్చుళ్ళు అయితే పెట్టేసాను అనమాట. కుచ్చుళ్ళు పెట్టిన తర్వాత నేనైతే పిన్నీస్తో నేనైతే సెక్యూర్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే కుచ్చుళ్ళు కూడా జారిపోకుండా ఉంటాయని చెప్పేసి నేనైతే పిన్నీస్ పెట్టేసుకుంటున్నాను. మనకి ఎంతైతే లెంత్ కావాలో అంతవరకు లెంత్ని మనం చక్కగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఈ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకో సైడ్ ఉంటుంది కదా, నేనైతే బ్లౌజ్ పీస్ని ఎక్కడ కట్ చేయలేదని చెప్పాను కదండి. ఇంకో సైడ్ని కూడా నేనైతే కుచ్చుళ్ళు పెట్టేసుకుంటున్నానండి. మనకి ఎంతవరకు లెంత్ అయితే కావాలో ఆ లెంత్ వరకు అమ్మవారికి సరిపోయేటట్టు కుచ్చుళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అలాగే మనకు మధ్యలో మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, సో యాజ్ ఇట్ ఈజ్గా మనం శారీ డ్రేపింగ్ ఎట్లయితే చేస్తామో అమ్మవారికి కూడా శారీ డ్రేపింగ్ ఇంచుమించుగానే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో పార్ట్ని కూడా కొంచెం పెద్ద సైజు కుచ్చుళ్ళుగా పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం పెద్ద సైజు కుచ్చుళ్ళు అయితే పెడతాను అనమాట. చూస్తున్నారా, నేనైతే కుచ్చుళ్ళు పెట్టేసిన తర్వాత నేను ప్రతిదాన్ని కూడా పిన్నీస్ అయితే సెక్యూర్ చేసుకుంటున్నాను. మీకు శారీ ఇంకా మంచి లుక్ రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా శారీని అయితే ఐరన్ చేస్తే ఇంకా బాగా కనబడతారు అమ్మవారు. నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టిన అమ్మవారి ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. కుచ్చుళ్ళు కూడా ఎక్కడ కూడా కదిలించకుండా నేనైతే మొత్తంకి పిన్నీస్లు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో దట్ మన అమ్మవారిని కట్టేటప్పుడు మనం కుచ్చుళ్ళ చోట మనం ఎక్కడైతే పిన్నీస్లు పెట్టామో అక్కడైతే తీసేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ లెంత్ అయితే తీసుకుంటున్నాను అనమాట అమ్మవారికి కట్టడానికి. నేనైతే ఇక్కడ అడుగు బిందులో చాలా వరకు బియ్యం అయితే పోసానండి. వాటర్ కానీ బరువు అయితే పెడితే మనకు కదలకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే బియ్యం పోసాను అనమాట. నేను ఇక్కడ నాకు అమ్మవారు ఎంత హైట్లో కావాలనేది ఇక్కడ నేను చూసుకుంటున్నానండి. చూసుకున్న తర్వాత నేను ఇక్కడ నల్లదారంతో గట్టిగా టై చేసుకుంటున్నాను అనమాట. మనం ఎంత సాధ్యమైనంత వరకు గట్టిగా కట్టుకోగలిగితే మనం శారీ కట్టేటప్పుడు కదలకుండా ఉంటుందన్నమాట. నాకైతే ఇంకా చాలా హైట్ అనిపిస్తుంది అనమాట. నేను ఎందుకంటే ఇంకొంచెం హైట్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఈ లెంత్ శారీ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నేనైతే అడుగు ఇంకొంచెం హైట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టుకున్న కుచ్చుళ్ళు ఉన్నాయి కదా, నేనైతే పళ్ళు కుచ్చుల్ని ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, కాలేజ్కి పోయేటప్పుడు మనం చున్నీస్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. నేనైతే అట్లా అయితే పెట్టేసాను అనమాట. ఇదైతే కంప్లీట్గా సైడ్ లుక్ అనమాట. నేనైతే సైడ్ నుంచి కుచ్చుళ్ళు అనేవి ముందుకైతే జరుపుతున్నాను అనమాట. మనకి ఏంటంటే కుచ్చుళ్ళు మరి ఒకే చోట ఉండకుండా నేనైతే సైడ్కి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ బ్లౌజ్ పీస్ సైడ్ కూడా ఇట్లా కుచ్చుళ్ళు అటాచ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, నేనైతే కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తే బాగుండు కదా అనిపించింది. నేనైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అసలు ఈ లుక్ ఎట్లా ఉంటుంది, బాగుంటుంది లేదా, మొత్తం ఒకేసారిగా కట్టేస్తే బాగుంటుందా లేదా అనేది ఇట్లా నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. జనరల్గా నేను లాస్ట్ ఇయర్ అమ్మవారిని ఇట్లా పెట్టినప్పుడు నాకైతే బ్యాంగిల్స్ కింద పడిపోవడం అట్లా జారిపోవడం ఉంటుందని చెప్పేసి ఆ గ్యాప్లో నేనైతే బ్యాంగిల్స్ అనేది యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ ఫెస్టివల్ రోజైతే యాడ్ చేద్దామని చూస్తున్నాను అనమాట. మీకు ఆ
పైన వేసిన బ్లౌజ్ పీస్ సైడ్ మధ్యలో గ్యాప్ దొరికితే కంపల్సరీగా బ్యాంగిల్స్ని యాడ్ చేసుకోండి. మన అమ్మవారి ఫేస్ పెట్టడానికన్నా ముందు మనకి ఎక్కడైనా గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లో ఎక్కడా కూడా కనిపించకుండా మొత్తంకి కవర్ చేసుకోవాలి పిన్నీస్ తోటి. సో దట్ మనకి ఏంటంటే లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. నేనేంటంటే ఇట్లా పిన్నీస్తో ప్రతి చోట కూడా కనిపించకుండా పిన్నీస్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు నేను ఇక్కడ ఒక సింపుల్ టిప్ అనేది చెప్తాను. మనకు శారీ అనేది ఓవరాల్గా సింపుల్గా ఉండేదానికన్నా కొంచెం బుషీగా ఉండాలి అంటే కంపల్సరీగా పేపర్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ అనేవి మొత్తం ఫోల్డ్ చేసి బాగా అమ్మవారి శారీ లోపల అనేది ఫిక్స్ చేసుకుంటే మనకి ఇంకా అమ్మవారు బాగా కనిపిస్తారనమాట నిండుగా. నేను ఇక్కడ అమ్మవారి ఫేస్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ జ్యువెలరీ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ అమ్మవారికి ఎలాంటి పూలమాలని యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఆర్టిఫిషియల్ పువ్వులు నేనైతే వేయదలుచుకోలేదనమాట. సో ఫైనల్గా నేనైతే అమ్మవారిని ఇట్లయితే రెడీ చేసాను అనమాట. మనకు త్వరలోనే వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కాబట్టి నేను ఆ రోజు అమ్మవారిని ఎట్లా రెడీ చేశాను ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. మరి మీకు మన అమ్మవారి శారీ డ్రేపింగ్ ఎట్లా అనిపించిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి. నమస్తే, మరి ఉంటా.